ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఎన్నో సమస్యలు, ఎన్నో అవసరతలు. ఎంత కష్టపడి పని చేస్తున్నా సమస్యలు తీరట్లేదు, అవసరాలు తీరట్లేదు. అయితే ప్రతిరోజు మళ్ళీ ప్రతి వారం చర్చికి వెళ్తున్నాము. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదివి తండ్రితో మాట్లాడి ప్రార్థనతోనే మన రోజుని ప్రారంభిస్తున్నాము. ఇంత జాగ్రత్తగా, ఇంత టైం టు టైం దేవుని పని చేసి, ఇంత జాగ్రత్తగా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తా, ఇలా ఉన్నా కూడా మన సమస్యలు తీరట్లేదని మనకి ఎక్కడో ఒక బాధ ఉంటానే ఉండేది కదా. అయితే కొంతమంది చాలా వరకు వాళ్ళు చేసే ప్రార్థన బట్టి జవాబులు పొందుకున్నారు, అద్భుత కార్యాలు వారి కుటుంబాల్లో పొందుకున్నారు, చూస్తున్నారు, చూసే ఉంటారు. తగ్గింపు ప్రార్థన ద్వారా మీకు కూడా ఎన్నో కార్యాలు చేసి జరుగుంటాయి. ఎందుకంటే తండ్రి చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తనను తాను హెచ్చించుకుంటే తగ్గించబడను అని తండ్రి చెప్పాడు. అందుకే తగ్గింపు ప్రార్థన అని దేవుని కృపను బట్టి మనం వీడియోలు పెడుతున్నాము. చాలా మంది కూడా చూస్తున్నారు. అందులో మనం కూడా ఉండాలి, మనం కూడా తగ్గింపు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు దేవుని ప్రేమ ఎవరి మీదైతే ఉండిద్దో వాళ్ళకే సరైన క్రమం నేర్పిస్తాడు. ఇప్పుడు మనమే ఉన్నామండి, మన పిల్లలు ఉన్నారు, మాకు నలుగురు ఉన్నారు అనుకోండి. మనకి ఆ నలుగురిలో నలుగురికి అధికారం ఇస్తామా? లేదా ఎవరైతే జాగ్రత్తగా దారి తప్పకుండా సరైన క్రమంలో మనం చెప్పే ప్రతి మాటకు లోబడి నడుచుకుంటారో వాళ్ళకి మన తర్వాత పెత్తనం ఇస్తామా? ఆ బాధ్యత అనేది ఇంటి బాధ్యత జాగ్రత్తగా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళకి ఇస్తామా? లేకపోతే ఎలా పడితే అలా తిరుగుతా, మాట చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళకి ఇస్తామా? లేదు కదా. అలాగే మన తండ్రి కూడా మనల్ని చూస్తున్నాడు. ఎందుకంటే హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానన్నాడు. చూస్తాడు తండ్రి. అలాగే హాగరు ప్రార్థించింది. హాగరు ఒక మాట చెప్పింది, చూచుచున్న దేవుడని. తండ్రి చూస్తానే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలాంటి ఆలోచనలు ఉన్నాము, ప్రతిదీ కూడా తండ్రి చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నాడు అని తెలిసి కూడా మనం తప్పు చేసామంటే ఇక మన చేతులారా మనం దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నట్టే. అందుకే జాగ్రత్తగా జీవించడం, భయము భక్తి కలిగి జీవించడం అలవాటు చేసుకోండి. మీ బిడ్డలకు కూడా నేర్పించండి. అలాగే మీరు ప్రార్థన తగ్గింపు జీవితం, తగ్గించుకొని ఉండడం వల్ల దేవుని కృపను బట్టి తండ్రికి ఎంత ఇష్టం అంటే, చాలా మంది కుటుంబాల్లో చాలాసార్లు చాలా అద్భుత కార్యాలు తండ్రి చేసే ఉంటాడు. కొంతమంది షేర్ చేసుకుంటున్నారు కమెంట్స్ ద్వారా మీ సాక్ష్యాన్ని, కొంతమంది షేర్ చేసుకోవట్లేదు. కానీ మీ కుటుంబంలో తండ్రి చేసిన ప్రతి అద్భుతం కార్యాలన్నీ కూడా ఒక సాక్ష్యంలాగా మీరు షేర్ చేసుకోండి. ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి దేవుని గొప్పతనం తెలిసిద్ది. కంపల్సరీ మీరు ఎలాంటి జవాబు అయితే పొందుకున్నారు, ఎలాంటి కార్యాలు చూశారో అవి షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. అలాగే దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికే చెల్లించాలి. ఎందుకంటే ఇప్పుడు అంత మారిపోయింది కదా. ఒకప్పుడు చర్చ్ అంటే దేవుని అంటే అది బొమ్మలే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని జన్మదినం అయితే ఇప్పుడు క్రిస్మస్ వస్తుందంటే చక్కగా పశువుల పాక, అందులో గొర్రెలు, అందులో జ్ఞానులు, మరియమ్మ తల్లి, యోసేపు, యేసు ప్రభు వారు బాలుడుగా జన్మించినట్టు ఆ పోస్టర్ అనేది మనకు కనిపించేది గుర్తు. ఓహో వీళ్ళు పలానా అంటే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు క్రిస్మస్ ఏమో అని తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆ పోస్టర్లు కూడా మార్చేశారు కదా. మనమే మారుస్తున్నాం, ఎవరో వచ్చి మార్చట్లేదు. మీరు ఆలోచించండి. దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వాలి. స్టార్ కట్టుకునేవాళ్ళు, ప్రతి ఒక్కరింటి మీద స్టార్ ఉండేది. చక్కగా మందిరం అయితే చక్కగా లైటింగ్ అవన్నీ ఏర్పాట్లు చేసి పశువుల పాక కట్టి, ఆ పోస్టర్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు పోస్టర్ కూడా, ఆ ఫ్లెక్సీ కూడా దేవుడే తండ్రికి సంబంధించిందే ఉండేది. కానీ ఆ చర్చి పాస్టర్ గారిది కానీ, పాస్టర్ అమ్మది కానీ, వారి పిల్లలది కానీ, లేదా ఆ చర్చిలో ఉండే యూత్ కానీ వాళ్ళ ఫోటోలు మనకు కనపడేవి కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు గమనించారో లేదో మీకు తెలుసు, ఒకసారి చూడండి.
కానీ అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇవ్వకుండా మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు క్రిస్మస్ వస్తున్నా, ఇంకా వేరేదైనా మీటింగ్స్ అయినా, ఎక్కడైనా కూటాలు జరుగుతున్నా కూడా అది దేవుని కూటాలు కదా, తండ్రి చెప్పే మాట. యోహాను గారు ప్రకటన గ్రంథంలో జరిగే విషయాలు, సంగతులన్నీ కూడా రాసేటప్పుడు ఒక మాట పలుకుతారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది? ఆ మాటను మార్చేశారు. పలానా బ్రదర్ చెప్పే మాట, పలానా బ్రదర్ చేసిన ప్రార్థన, పలానా బ్రదర్ చెప్తున్న మాట అని మనుషుల పేరుని మెన్షన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఒకసారి మీరు గమనించండి. మీరు సంఘానికి వెళ్తే వాళ్ళతో మాట్లాడండి. దేవునికి ఇవ్వాల్సిన ఘనత మనం తీసుకుంటున్నామన్నా అది కరెక్ట్ కాదు. ఇది దేవుని జన్మదినం, క్రిస్మస్ వస్తుంది. నేను అందుకే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఎక్కడ చూసినా అంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అందులో యేసు ప్రభు వారు లేరు, అందులో పశువుల పాక లేదు. అసలు సంతోషం ముందు ఆ పశువుల పాక, ఆ బొమ్మ అట్లా వేస్తేనే, చూస్తేనే ఒక సంతోషం అనేది కలిగిద్ది. క్రిస్మస్ చాలా సంతోషం, చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా, తండ్రి మన కోసం రక్షకుడిగా, ఒక బాలుడిగా మన కోసం జన్మించిన దినం కదా, ఆ దినం వస్తుంది, తండ్రి జన్మదినం వస్తుంది అని ఎంత హ్యాపీగా అనిపించిద్దు. లాస్ట్ ఇయర్ చూస్తే క్రిస్మస్కి ఊరెళ్తాం మేము, ప్రతి క్రిస్మస్కి ఊరెళ్తాము. పెద్దమ్మోళ్ళ దగ్గర, అక్క వాళ్ళతో అందరితో కలిసి చేసుకుంటాం. అసలు చర్చి దగ్గర ఫ్లెక్సీ పెట్టారు, పెద్ద ఫ్లెక్సీ. అందులో యేసుప్రభు వారు, ఆయన కనీసం గుర్తన్నా ఉండాలి కదా, క్రిస్మస్ గుర్తన్నా ఉండాలిగా. ఏమి లేదు, ఒక ఆ డెకరేషన్ చక్కగా స్టార్స్ పెట్టి ఎంత బాగుండిద్దో చూడడానికి. అది ఏం లేదు అక్కడ. చక్కగా పాస్టర్ గారు, వారి పిల్లలు, వాళ్ళయే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద ఫోటోలు వేశారు. అది నాకు నచ్చలేదండి. అంటే మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు. బాధేసింది. చిన్నప్పటి నుంచి క్రిస్మస్ వస్తుందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో స్టార్ పెట్టడం, లైటింగ్ వేసుకోవడం, అంటే ఆ పండగ దేవుడు తండ్రి మన కోసం ఒక బాలుడిగా, ఒక మామూలు మనిషిగా మన కోసం జన్మించాడు అంటే అది ఎంత సంతోషం. ఇప్పుడు మనం చేసే ఎక్కడైనా ఉద్యోగాలు, జాబ్ చేస్తుంటే ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు కదా, CEO గారు కానీ, ఆ హెడ్ ఉంటారు కదా, వాళ్ళ బర్త్డే వస్తేనే మనం ఎన్ని రోజులు హడావుడి చేస్తాం, ఎంత ఘనంగా సెలబ్రేట్ చేస్తాము. అలాంటిది పాపంలో దారి తప్పిపోతున్న మన కోసం అంత గొప్ప ఘనతను కూడా విడిచిపెట్టేసి తండ్రి మనల్ని రక్షించడానికి, తండ్రి మన కోసం వచ్చిన ఆ దినం మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇంకెంత సంబరంగా చేసుకోవాలి. పాటలు పాడుతున్నాం, ఇప్పుడు స్టార్ట్ చేశారు, చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా క్రిస్మస్ నూతన గీతాలు అన్నీ వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి. అది కూడా దేవునికి ఇప్పుడు ఆ పాట చూసేటప్పుడు కూడా దేవుని తండ్రి పుట్టడం, ఇప్పుడు అంతా ఏఐతో చాలా క్రియేట్ చేయొచ్చు కదా, ఇప్పుడు అలా చేయట్లేదు. మీరు గమనించారో లేదు, ఆ పాటలు పాడే వాళ్ళని జూమ్ చేసి చూపించడం, వాయిద్యాలు వాయించేవాళ్ళు. అసలు ఆ టాలెంట్ ఇచ్చింది ఎవరు? ఆ స్వరం ఇచ్చింది ఎవరు? ఆ తలాంతు ఎవరి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రికే కదా మనకిచ్చింది. ఆ తండ్రి ఇచ్చిన స్వరం తండ్రికి చెందాలి కదా. దేవునికి ఘనపరచండి, దేవునికి ఇవ్వండి, దేవుణ్ణి ముందు పెట్టండి, మనం వెనకుండాలి. తండ్రి మన ముందుంటేనే మనకి ఘనత, మన తండ్రి మన ముందుంటేనే మనకి ఆశీర్వాదం. మన తండ్రిని మనం ముందు పెడితేనే మన సంఘమైనా మన ఇల్లైనా సరే ఆశీర్వదించబడిద్ది. ఎలాంటి ప్రమాదాలు, ఏ తెగుళ్ళు మన దాకా రాకుండా కాపుదల ఇచ్చేదెవరు? మన తండ్రి కదా. అలాంటి తండ్రిని వెనకబెట్టి మనం ముందుకెళ్తే మన పరిస్థితి ఏంటండి? ఒకసారి ఇదే తప్పు చేశారు ఇశ్రాయేలీయులు. అంత భయంకరమైన శ్రమల్లో, అంత భయంకరమైన పనులు చేస్తా, ఎండలో అంత కష్టంలో ఉన్న ఇశ్రాయేలీయుల్ని తండ్రి వారి మీద జాలిపడి, తండ్రి చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వాళ్ళని విడిపించి తీసుకొచ్చి, అంత క్షేమంగా ఆహారం కావాలంటే ఆహారం, నీళ్లు కావాలంటే నీళ్లు, అసలు నీళ్ళు అనేది దొరకని చోటు అక్కడ కూడా తండ్రి నీళ్ళు ఇచ్చి వాళ్ళని కడుపు నిండా నీళ్లు దాపించి అంత క్షేమంగా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై అంత జాగ్రత్తగా నడిపిస్తున్న తండ్రి మీద వాళ్ళు రివర్స్ అయిపోయారు. అంటే తండ్రి వారి ముందున్నంత కాలం వాళ్ళు క్షేమంగా ఉన్నారు.
చెప్పులు అరిగిపోకుండా, బట్టలు చినిగిపోకుండా, ఏ ఎదుర్రాయి కూడా కొట్టుకోకుండా. అప్పుడంతా కొండలో ఉండే కదండి, అడవిలో అంటే ముళ్ళు, చెట్లు ముళ్ళు, ఆ ముళ్ళు కూడా అసలు ఒక్కటి కూడా గుచ్చుకోకుండా అంత జాగ్రత్తగా తండ్రి తీసుకెళ్తే చివరికి వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని కాపాడింది ఇదిగో ఇదే అని ఒక దూడం చేసుకొని దాన్ని ఆరాధించారు కదా. ఇప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏముందండి? దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టారో అక్కడి నుంచి వాళ్ళ పతనం స్టార్ట్ అయింది కదా. ఎంత ప్రేమించాడు తండ్రి, ఎంత జాలి పడ్డాడు, ఎంత జాగ్రత్తగా నడిపించాడు. ఎప్పుడైతే ఈయన కాదు, ఆ దేవుడు కాదు మమ్మల్ని తీసుకొచ్చింది, మమ్మల్ని రక్షిస్తుంది, మమ్మల్ని నడిపించింది, ఆ దేవుడు యెహోవా దేవుడు కాదు అని ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన దారిలో వాళ్ళు నడవడం స్టార్ట్ చేశారో అక్కడి నుంచి వాళ్ళకి తెగుళ్ళు స్టార్ట్ అయ్యాయి కదా. అదే తప్పు మనం కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు మన మీద, మన తండ్రి మీద. మన మీద కాదు, మన తండ్రి మీదే. అది ఎవరి వల్ల? మన వల్లే కదా. ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, ఇక నెక్స్ట్ మంత్ క్రిస్మస్. మీరు మీ సంఘస్థులతో మాట్లాడుకోండి. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి చెందాల్సిన మహిమ తండ్రి ముందుంటేనే, మన ముందుంటేనే, మన సంఘం ముందు తండ్రి ఉంటేనే. మన ఫ్లెక్సీలు కాదు, మనుషుల ఫ్లెక్సీలు కాదు, వారి కుటుంబస్తులు కాదు, దేవుడు తండ్రి ఉంటేనే. ఇశ్రాయేలీయులు పయనించేటప్పుడు మందసం ముందుండేది కదా, ముందు మందసం పట్టుకొని నడిచేవాళ్ళు, అప్పుడు వాళ్ళు క్షేమంగా వచ్చేవాళ్ళు. ఆ మందసాన్ని ఎప్పుడైతే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారో అక్కడ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అదే ఇప్పుడు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నాకు చాలా బాధేసింది, ఏడుపు వచ్చింది అసలు చూస్తే. నా తండ్రి అసలు ఒకప్పుడు క్రిస్మస్ అంటే పశువుల పాక, అందులో మరేమ్మ తండ్రి యేసుప్రభు వారు బాలుడుగా ఉండి చుట్టూరు అక్కడ జ్ఞానులు, గొల్లెలు, అసలు చూడడానికి ఒక సంతోషం అనేది కలిగిద్ది చూడగా. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్మస్ చక్కగా అంతా డెకరేషన్ చేశారు. ఆ ఫ్లెక్సీలో ఎక్కడా కూడా క్రిస్మస్కి సంబంధించి ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా చూడలేదు నేను. ఎక్కడా చూడలే, కనీసం ఒక స్టార్ కూడా లేదు ఆ ఫ్లెక్సీలో. పాస్టమ్మ గారు, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆ సంఘస్థులు అదంతా చేసిన ఆ యవనస్తుల వాళ్ళ ఫోటోలు వేశారు. లేదా వేరే పాస్టర్ గారు ఎవరన్నా ప్రసంగికులు వస్తారు కదా వేరే వాళ్ళు, వాళ్ళ బొమ్మ వేశారు పెద్దది. అది కరెక్టేనంటారా? ఒక్కసారి ఆలోచించండి. అది కరెక్ట్ కాదు. మన తండ్రి మన ముందు ఉండాలి. మన సంఘంలో, మన మందిరంలో ముందు మన తండ్రి ఉంటేనే మన సంఘానికి రక్షణ. అంటే అది మనసులో ఉంటే చాలు కదా సిస్టర్, అది బొమ్మల్లోనే చూపించాలా అనుకుంటారేమో. మన మనసంతా దేవుని మీద, దేవునితో నింపబడితే ఆ బొమ్మ ఆటోమేటిక్గా తండ్రిదే రావాలి. మనుషులు తీసుకోకూడదు ఆ ఘనత. దేవునికి చెందాల్సిన దేవునికే ఇవ్వాలి. ఇప్పుడు అన్యులు ఎలా తెలుసుకుంటారు ఇది ఫలానా వేడుక, ఇది ఫలానా కార్యక్రమం, ఇది ఫలానా చర్చ్, అసలు ఇది చర్చ్ అని ఎలా తెలిసింది? దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ తండ్రికే చెందించాలి. అలాగే మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఇది నా మాట కాదు, నా జ్ఞానం కాదు, నా టాలెంట్ కానే కాదు, నా మాటలు కాదు, నా ప్రసంగం కాదు, నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి, నా తండ్రి నేను ఏం మాట్లాడాను, నా తండ్రి నా చెప్తే నేను మాట్లాడగలను కానీ నా తండ్రి కృపే కానీ నేను నా మాటలు కానే కాదని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా చెప్పగలుగుతామో 10 మందిలో, అది మనం దేవునికి ఇచ్చే గౌరవం, ఘనత. కాబట్టి ఆలోచించండి. మీ సంఘాల్లో ఇలాగే జరుగుతుందేమో ఒక్కసారి ఆలోచించి మాట్లాడుకోండి. ప్రైజ్ ది లార్డ్.